జనసేన పార్టీ పేరుకి అధికారంలో ఉందే గాని ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రం అలాంటి ఆనందమేం కనిపించట్లేదు. అనేక చోట్ల తీవ్రమైన అవమానాలకు కూడా గురవుతున్నారు. ఇక కొన్ని చోట్లయితే దాడులకు కూడా భరించక తప్పని పరిస్థితి వచ్చేస్తుంది. తాజాగా నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగుతున్న పరిణామాలు జనసేన క్యాడర్లో మంట పుట్టిస్తున్నాయి. నేరుగా జనసేన పార్టీ నాయకులు, ఆ పార్టీ వీర మహిళా విభాగం కార్యకర్తలు, వాళ్ళ మీదే ఎమ్మెల్యే అనుచరులు నేరుగా బుల్డోజర్లు పంపిస్తున్నటువంటి వైనం మీద చాలా పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి సహజంగానే దూకుడుగా ఉండే నాయకుడు. తనకు గిట్టనటువంటి వాళ్ళు ఎవ్వరినీ కూడా ఖాతరు చేయని ధోరణి అయింది. అనేక మందితో వివాదాలు పెట్టుకోవడం, అనేక వివాదాల్లో నిత్యం ఆయన హైలైట్గా కనిపించడం అలవాటున్నటువంటి నేత. అలాంటి నాయకుడు ఇప్పుడు తన మిత్రపక్షంతోనే వైరం పెట్టుకుంటున్నారు. మిత్రపక్ష నేతల ఇళ్ల మీదకి వెళ్తున్నారు. అధికారులు ఉసుగొల్పి ఇళ్ల కూల్చివేతకు పూనుకుంటున్నారు అనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తుతుంది. జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ల కూల్చివేతకు స్వయంగా ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి పూనుకుంటున్నారు అనే వాదన బలంగా వినిపిస్తుంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన జనసేన వీర మహిళా కార్యకర్త నాగరత్నమ్మ మీద జరిగినటువంటి దాడి ప్రయత్నం కూడా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే సాగింది అనే విమర్శల్ని స్వయంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధులే చేస్తున్నారు. దీంతో వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. అయినప్పటికీ జనసేన పార్టీ నాయకత్వం మాత్రం ఈ వివాదం పరిష్కార విషయంలో తన పార్టీ శ్రేణులకు కూడా అండగా నిలవకపోవడమే అసలైన ట్విస్ట్. తన పార్టీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వాళ్ళ ఇళ్ల మీదకే బుల్డోజర్లు వస్తున్నా కనీసం నిలువరించలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఇక అధికారంలో ఉండేంటి, లేకుంటే ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయినా జనసేన పార్టీ నాయకత్వం మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎమ్మెల్యేని సముదాయించే ప్రయత్నానికి పూనుకున్న ఆనవాళ్లు కనిపించట్లేదు. దాంతో ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి మరింత దూకుడిని ప్రదర్శిస్తున్నారు. నేరుగా జనసేన పార్టీ శ్రేణుల ఇళ్ల మీద వాళ్ళకి అండగా నిలబడుతున్న టీడీపీ కార్యకర్తలు కూడా విడిచిపెట్టకుండా ఇళ్ల కూల్చివేతకు పూనుకుంటున్నారు. అధికారుల్ని పురమాయించి ఎవరు అడ్డొచ్చినా ఉపేక్షించేది లేదన్నట్టుగా బుల్డోజర్లతో కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ వ్యవహారం తీవ్రమైనటువంటి స్థాయిలో కలకలం రేపుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అనేక ఘటనల్లో ఆగ్రహం కలిగిన జనసేన పార్టీ కార్యకర్తలు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికే దాపురించింది. ఇప్పుడు నెల్లూరు రూరల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్టుగా స్పష్టమవుతుంది. కేడర్లో ఎంత కుతకుతలాడిపోతున్నా అధినేత మాత్రం స్పందించే అవకాశం లేదు కాబట్టి అన్నింటికీ బరి సాగిపోవాల్సిందే అనేటువంటి అనుభవపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయినప్పటికీ కూడా చాలామంది కార్యకర్తలు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇక ఇన్నాళ్లుగా పోరాడి వైఎస్ఆర్సీపీను పక్కన పెట్టించి అనేక త్యాగాలు చేసినటువంటి పార్టీకి దక్కిన ప్రతిఫలం ఇదా అనేటువంటి వాదన కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు. అయినప్పటికీ జనసేన అధిష్టానం మాత్రం పల్లెత్తు మాట మాట్లాడడానికి కానీ ఇలాంటి వివాదాలు పరిష్కరించడానికి కానీ పూనుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దాంతో అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ మీద పోరాడినటువంటి కార్యకర్తలకి ఇప్పుడు అవమానాలు మినహా అంతకు మించి ఏమీ దక్కదా అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. అలాంటి వాదన బలంగా వినిపించేదానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. ఏమైనా నెల్లూరు జనసేన పార్టీలో ఇప్పటికే అనేక కలహాలు, పలు వివాదాలు తెర మీదకు వచ్చాయి. ఒకరి మీద ఒకరు చాలా పెద్ద స్థాయిలో సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసుకున్న చరిత్ర ఉంది. అలాంటి నెల్లూరు జనసేనలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల దాడులు, బుల్డోజర్ల అటాక్స్తో తీవ్రంగా కలవరపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని ఎట్లా సర్దుబాటు చేసుకుంటారు, ఏ తీరున సమన్వయం చేసుకుంటారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. కాకుంటే కూటమిలో విభేదాలు మరింత వేడిగా, మరింత కాకరాజుకునేటువంటి దిశలో సాగడం అనివార్యంగా ఈ పరిణామాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే కష్టపడి వాళ్ళు ఇల్లు వేసుకొని కట్టుకొని వాళ్ళు శుద్ధంగా నివాసం వింటూ పిల్లకాయలు పేద పిల్లకాయలు చిన్న పిల్లకాయలు పెట్టుకొని ఇళ్లలో ఉంటే ఆల్ ఆఫ్ సడన్ ఏమీ చెప్పకుండా ఒక ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు మొత్తం వాళ్ళ ఇళ్ళ మీద ఒక జేసీబీ తీసుకొచ్చి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఓన్లీ ఒక 2 ఇళ్ళని టార్గెట్ చేశారు.
అన్న ఓపెన్ చెప్తున్నా. ఆ ఇద్దరు ఇళ్ళలు కూడా ఎవరంటే విపరీతమైన కష్టపడి చేసినటువంటి జన సైనికులు. ఒకటి వాళ్ళందరికీ నేను సహాయం చేశాను. నేను కూడా ఓపెన్గా చెప్పుకున్నా, ఒక 20 అంకణాల స్థలం నేను కూడా పెట్టుకున్నా. నాకే సొంత ఇల్లు లేవు, పడలేదు. అది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఈ జేసీబీలు మొత్తం వచ్చి ఏం లేకుండా దాన్ని వెంటనే కూల్చివేయడం ఆదేశాలతో వచ్చారు. మేము అడిగాం ఏం జరుగుతుందన్నా అని. ఏం జరుగుతుందంటే మనతో తిరిగిన ప్రజలు జనసేనకుల్లో వెళ్ళిపోతే వీళ్ళకి బాధ. ఏం వాళ్ళని పానించుకోకుండా మీరు పట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు పానిస్తున్నారు? టీడీపీలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు, మీకు కక్ష కట్టిరి, వాళ్ళ మీద బాధ, వాళ్ళ ఇల్లు కూల్చేయాలా? ఏమి ఆ బాధ మీకు అని అడుగుతున్నా. వాళ్ళు మన గెలుపులో సహకరించిన వాళ్ళు కాదా? మనం ఈరోజు అధికారంలో ఉంటే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కాదా? ఎంతో నిస్వార్థంగా మనకు పనిచేసిన వాళ్ళు కాదా? వాళ్ళ మనుషులు మన మనుషులు కాదా? ఎందుకు వాళ్ళ మీద వివక్ష? వాళ్ళకి నేను సపోర్ట్ చేశానన్న. కాదయ్యా, మీరు కొట్టారు, ఇబ్బంది లేదు, ఇదంతా చెరువు పొరంబోకే, ఇబ్బంది లేదు, వేసుకున్నారు, 1500 ఇల్లులు ఉన్నాయి, తప్పులే. మీరు ఏమాత్రం వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే అంతా సర్వే చేసుకోండి, చేయండి, న్యాయం చేయండి. ఎట్ ఏ టైం నోటీసులు లేకుండా కొట్టడం తప్పు అని అడగడం జరిగిందండి. దానికి మించి ఏంలే. నా తరఫున వచ్చారు జన సైనికులు, వాళ్ళని కాపాడుకోవడానికి. వాళ్ళ వీర మహిళలు, వాళ్ళ జన సైనికులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు వచ్చారు. ఆమె పేరు కూడా కోఆర్డినేటర్ నాగరత్నమ్మ, కోఆర్డినేటర్ 4 డిస్ట్రిక్ట్స్కి ఆమె వచ్చారు. వాళ్ళతోటి ఆషిక్ అని వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు దేనికి వచ్చారు? వాళ్ళ జన సైనికుల్ని కాపాడుకోవడానికి వచ్చారు. వాళ్ళు కాపాడుకున్న తీరు చూస్తుంటే ముచ్చటేస్తుంది శ్రీధరన్న. వాళ్ళ మీద చూపిస్తున్న అభిమానాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఎట్లా కాపాడుకున్నారంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు నేర్పించినటువంటి సంస్కృతి, వాళ్ళ డిసిప్లైన్, క్రమశిక్షణ, వాళ్ళ విధేయత, వాళ్ళ సహనం, వాళ్ళు మాట్లాడే విధానం, నిజంగా వాళ్ళు సెల్యూట్ చేయాలనిపించింది శ్రీధరన్న. ముచ్చటేసింది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళ కోసం వాళ్ళు పాకులాట. పైగా మీరేం చెప్తున్నారు? వాళ్ళకి వాళ్ళ కార్యకర్తను కాపాడుకోవడానికి వాళ్ళు వస్తే చెరువును ఆక్రమించుకోవడానికి వచ్చారని చెప్తున్నారు. తప్పు కదా శ్రీధరన్న. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి.